హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో శారీ విత్ బ్లౌజ్ చూద్దామండి. మీషో శారీ, అలాగే మీషో రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ఏదైనా సరే మనకి 500 బిలోనే వస్తుంది. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో కొన్ని శారీస్ అయితే పెట్టానండి విత్ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట. సో ఈ వీడియోలో కూడా ఎక్కువ లెంతీ అవ్వకుండా ఫాస్ట్గా చూపిస్తానండి. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలామంది అడుగుతున్నారు కదా, శారీ విత్ మీరు ఎలాగా మ్యాచ్ చేసుకుంటారు శారీకి బ్లౌజ్ అనేది. సో ఈ వీడియోలో చూసేద్దాము. అన్ని శారీస్ చూపించలేనండి, కొన్ని శారీస్ అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ ఈ వీడియోకి 4-3 అలా వస్తున్నాయి, ఎక్కువ లెంతీ అవ్వకుండా అయితే అనమాట. 20 మినిట్స్ బిలో అయితే మనకి 3 శారీస్ 4 శారీస్ అలా వస్తున్నాయి. ఎందుకంటే నేను శారీ చూపించాలి, అలాగే బ్లౌజ్ కూడా చూపించాలి కదా, అందుకని కొంచెం లెంతీ అవుతున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ విజయ ఛానల్ని. ఓకే, ఈ శారీకి నేను ఈ శారీ కూడా చూపిస్తాను. ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాను. సో సూపర్ మ్యాచింగ్ అయితే కుదిరింది. సో అది ఎట్లాగా ఏంటి అనేది చూపిస్తాను మీకు. మీషో శారీ అండి, అలాగే మీషో బ్లౌజే, రెడీమేడ్ బ్లౌజు. ఫస్ట్ ఇదైతే చూసేద్దాము. నేను ఇంకా ఫాల్ కూడా స్టిచ్ చేయలేదు, దీనికి నేనే వేసుకుంటాను మోస్ట్లీ. ఫస్ట్ దీనికి పళ్ళు అలాగే బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో ఏంటో చూద్దాము. రన్నింగ్ వచ్చిందా, పళ్ళు అనేది బ్లౌజ్ అనేది అంతా కూడా మనకి సేమ్ వస్తుందండి. మొత్తం శారీ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇట్లా అయితే వస్తుంది మనకి. సూపర్ కాంబినేషన్లో వస్తుంది మనకి. పింక్ అండ్ ఇక్కడ కాంబినేషన్ ఆరెంజ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, అలాగే పింక్లోనే పర్పుల్ కలర్ అయితే వచ్చింది. దాని మీద మనకి వైట్ డాట్స్ అయితే వచ్చేసినాయి. డిజైన్ అనేది చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది. ఈ పైన మనకి వచ్చేసి అది 4 లైన్స్ వస్తే డిజైన్, ఇది శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఫుల్ రన్నింగ్ వచ్చేసిందండి మనకి. పళ్ళు అన్నా, కచ్చింగ్ అన్నా, బ్లౌజ్ పీస్ అన్నా ఫుల్ రన్నింగ్ వచ్చేసింది. అసలు ఈ రేటుకి చాలా ది బెస్ట్. ఇవన్నీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు శారీస్ చూపించానండి మీకు. ఇప్పుడు మ్యాచింగ్ బ్లౌజ్ అడుగుతున్నారు కదా, ఎలా సెట్ చేసుకుంటున్నారు మీరు మీషో బ్లౌజెస్, ఎలా మ్యాచ్ చేసుకుంటున్నారు అనేది అడుగుతున్నారు కదా. అందుకని నేను ఈ వీడియోలో ఇంకెలించి కొన్ని వీడియోస్ ఏంటంటే నేను ఏవైతే బ్లౌజెస్ తెప్పిస్తున్నానో అవి దేనికి శారీకి మ్యాచ్ అవుతుంది అనేది కూడా నేను ఇంక నుంచి చూపిస్తానండి. చాలా నెల నుంచి చెప్తున్నా కానీ కుదరట్లేదు నాకు. అందుకని ఈసారి బ్లౌజ్ తీసుకుంటే వెంటనే దానికి ఏ శారీకి మ్యాచ్ చేసుకుని అనేది చూపించేస్తాను. సుత్తి లేకుండా ఫాస్ట్గా చూపిస్తానండి. సో ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుంది మనకి, చక్కగా నీట్ అండ్ ఇలాగా కాంబినేషన్, కలర్ఫుల్ కాంబినేషన్లో వచ్చింది. సిల్కేనండి, ప్యూర్ సిల్కే. అలాగే దీనికి ఈ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. సూపర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో. దీని డీటెయిల్ కూడా అన్నీ కూడా నేను డీటెయిల్స్ ఇస్తానండి. ఫస్ట్ అయితే ఇలాగ మ్యాచ్ అయింది లేదా మీరు ప్రూఫ్ చూసుకోండి. సూపర్ మ్యాచింగ్ కదా. సో శారీ అయితే డీటెయిల్గా చూసారు కదా, అలాగే బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ఇది రెడీమేడ్ బ్లౌజు. మోస్ట్లీ షార్ట్లో శారీకి విత్ మ్యాచింగ్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను మీకు వీడియోస్లో. అంటే షార్ట్లో పక్కన పెట్టి చూపిస్తున్నాను. ఓకే, ఇలా నేను తీసుకోవడం కదా వీడియోస్, అందుకని ఇట్లా చూపిస్తున్నాను అనమాట. మా అబ్బాయి వచ్చాక షార్ట్లో విత్ పక్కన పెట్టి చూపిస్తాను శారీకి విత్ బ్లౌజు. ఇది వచ్చి మనకి బ్లౌజ్ గురించి చెప్పాలంటే ప్రిన్స్ కట్ వస్తుందండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ సిల్క్ వచ్చింది. చాలా కంఫర్ట్ అండ్ నీట్గా ఉందండి. సూపర్ మ్యాచింగ్ అయింది, నాకైతే బాగా నచ్చింది. ప్రిన్స్ కట్టే, ఫ్రంట్ హుక్సేనండి. హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. నాకు ఇలా ఇస్తే ఇష్టం అనమాట. సేమ్ దానికి మ్యాచింగ్ ఎట్లా అయితే పింక్ దాని మీద వైట్ వచ్చిందో, గోల్డ్ వచ్చిందో అలా వచ్చింది. నాకు సూపర్గా మ్యాచ్ అయింది. సో మీరు కూడా అలాగా ఆ శారీ కొనుక్కుంటే కనుక ఇలా మ్యాచింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. కుర్చీలు అయితే చాలా బాగా ఇచ్చాడు. అలాగే బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఇది. ఓకే, మనకి ఖర్చు, ఓవర్లాక్, కప్స్ అన్నీ చూసేద్దామండి. కొంచెం డీప్ అనిపిస్తుంది నాకు, ఇంకా వేసుకోలేదు, స్టిచ్చింగ్ వేయలేదు. సో నేను పెట్టింది 40 ఆల్టరబుల్ కాబట్టి నాకు ఎంత ఖర్చు వచ్చిందండి, ఎక్స్ట్రా ఖర్చే వచ్చిందనే చెప్పాలి నాకు.
వీడిచ్చింది హాఫ్ ఇంచే, ఇక్కడ హ్యాండ్కి హాఫ్ ఇంచ్ ఇస్తాడు, ఇక్కడేమో కొంచెం హాఫ్ ఇంచే ఇచ్చాడు మొత్తం. ఒకసారి ఇక్కడ 1 ఇంచ్ ఇస్తాడు ఖర్చు. సో ఓవర్లాక్ అది బాగా చేశాడు, ఖర్చు ఎక్కువ ఇవ్వలేదు. సో ఎక్కువ ఖర్చు కావాలనుకుంటే ఎక్కువ సైజు పెట్టుకోండి. ఓవర్లాక్ అయితే చాలా బాగా చేశాడు, పైపింగ్ బాగా చేశాడు. అండ్ కప్స్ వచ్చి స్ట్రిప్గానే ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. లైనింగ్ పల్సగా ఉంది, సిల్క్గా ఉంది. ఓకే, ఎప్పుడు సిల్క్గానే ఇస్తాడు లైనింగ్ అనేది. మీకు కప్స్ వద్దు అనుకుంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కప్స్ ఇష్టం ఉండదు కదా, ఇక్కడ స్టిచ్ ఇలా తీసేసి కప్స్ తీసేసుకోండి, అప్పుడు మీకు కప్స్ ఉండవు, ఈజీగానే వచ్చేస్తుంది. అలా వీడియో చేసి పెట్టమంటున్నారు కానీ నాకు కుదరట్లేదండి ఆ స్టిచ్చింగ్ తీసి మీకు చూపించడం కోసం. అది కూడా వీడియో చేయమంటున్నారు, చూస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. ఓకేనా, ఈజీయే అది, మీకు స్టిచ్ అనేది తీసేయటం ఈజీయే. మళ్ళీ దాన్ని చేతి కుట్టేసేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్ బ్లౌజ్ అయితే ఈ శారీకి ఏకదమ్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. ఇది ఫస్ట్ శారీ ఫస్ట్ బ్లౌజ్ అండి. అండ్ ఇంకో శారీకి ఇంకో బ్లౌజ్ కూడా చూసేద్దాం వీడియోలో. ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్ అండి. ఈ శారీ సాఫ్ట్ సిల్క్ వస్తుంది. ఈ శారీకి నేను ఫస్ట్ శారీ విత్ బ్లౌజ్ చూపిస్తాను. దీనికి యాక్చువల్గా నేను 2 సెట్ చేసుకున్నాను అనమాట. ఈ శారీకి ఇది సెట్ అయింది నాకు, అండ్ ఇది కూడా సెట్ అయింది. సో ఈ వీడియోలో నేను టూ బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఈ శారీకి. ఓకే, ఇది గోల్డ్ శారీకి కూడా మ్యాచ్ అయిందండి. ఈ 2 కూడా చూపిస్తాను ఈ శారీ చూపించిన తర్వాత. ఫస్ట్ ఈ శారీ లుక్ అయితే చూసేద్దాము. దీనికి చక్క లేస్ అయితే వచ్చేసిందండి మనకి. పళ్ళుకి బోర్డర్ అంతా కూడా మనకి లేస్ వచ్చేసింది అనమాట. ఓకే, మొత్తం అంతా కూడా ఇలా లేస్ వచ్చేస్తుంది. సాఫ్ట్ సిల్క్ అండి, ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ సిల్క్ వచ్చింది, చాలా బాగుంది. వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ శారీ అయితే మనకి ఇది వచ్చి పళ్ళు వస్తుందండి. పళ్ళు అనేది మనకి కంటిన్యూ రన్నింగ్ వచ్చేసింది. ఒక బోర్డర్ ఒకటే ఈ లేస్ అనేది ఇచ్చాడు అనమాట. బోర్డర్ లేస్ అనేది ఇచ్చాడు, కనిపిస్తుంది కదా. మళ్ళీ లేసు ఇక్కడ నడుం వరకే ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వలేదు, ఇక్కడతో స్టాప్ చేసేసాడు. ఓకే, ఇదే కన్వీనియంట్ లేండి, చక్కగా మనం ఎట్లాగా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా చుట్టూరా, నడుం చుట్టూరా. సో ఓవరాల్ శారీ అయితే ఇదండి. కింద మటుకు లేస్ కంటిన్యూ ఇచ్చేసాడు శారీ అంతా. డిజైన్ వర్క్ అంతా కూడా మనకి డిజైన్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది. సో ఇంతకుముందు నేను బ్లౌజ్ చూపించా కదా, దానిలో గ్రీన్ ఉంటే తెప్పించుకోండి, దీనికి మ్యాచ్ అయిపోయింది కూడా. ఈ టైపు నాకు ఇప్పుడే వచ్చింది ఐడియా. ఈ టైప్ డిజైను గ్రీన్ ఉంటే తెప్పించుకోండి, సరిపోతుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ వేరే 2 ఉన్నాయి కదా, నేను అలా సెట్ చేసుకున్నాను, ఇంకా నేను తెప్పించుకోలేదు. ఒకవేళ మీకు కావాలంటే తెప్పించుకోండి. దీనికి బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది. ఇదే బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట. ఇదే నేను కట్ చేయలేదు అయితే, ఇంకా స్టిచ్చింగ్ వేసుకోలేదు కదా, అందుకే కట్ చేయలేదు. సో ఫస్ట్ శారీ చూపించింది, దీనికి కట్ అంటే ఇంకా స్టిచ్ వేసుకోలేదండి అయితే నేను. ఇదే బ్లౌజ్ రన్నింగ్, ఇదే హ్యాండ్స్కి వచ్చింది, ఇదే బ్లౌజ్ పీస్. ఇంకో శారీకి అనుకుంటా నేను విడిగా కట్ చేశాను, అది అనుకున్నాను, సారీ. ఇది బ్లౌజ్ పీస్. సో రన్నింగే, కట్ చేంగుకి రన్నింగే వచ్చేసిందండి బ్లౌజ్ పీస్ అనేది. ఒక హ్యాండ్స్కే మనకి ఇట్లా ఇచ్చాడు లేస్ అనేది. ఓకేనా, కంప్లీట్ శారీ లుక్ చూసారు కదా. ఇప్పుడు దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ చూసేద్దాము. పక్కన పెట్టి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలా వేసుకొని విత్ మ్యాచింగ్ చూపిస్తాను మీకు. షార్ట్లో ఎలాగో పెడతాను కదా మీకు, శారీకి ఎలాగో నేను పక్కన పెట్టి శారీ విత్ బ్లౌజ్ చూపిస్తాను ఎలాగో మీకు. సో నేను సెట్ చేసుకుంది ఏంటంటే మీషో బ్లౌజే. ఇది 250 అలా పడుతుందండి. సో ఇది సెట్ చేసుకున్నాను. కలర్స్ మనకి ఇట్లా వచ్చినాయి కదా కలర్స్. దీనిలో మనకి పింక్ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది. సో ఇట్లా సెట్ చేసుకున్నాను. ఇదైతే చూసేద్దాము. తర్వాత ఇది కూడా చూసేద్దాము. ఇలా కూడా ఇది కూడా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. సో మోస్ట్లీ ఇలా వేసేస్తానండి నేను. మళ్ళీ దీనికి స్టిచ్చింగ్ నేను అయితే బేర్ చేయలేను.
కుట్టించుకొని వాళ్ళేమో సరిగా కుట్టట్లేదు కూడా, పర్ఫెక్ట్గా సరిపోవట్లేదు. అది ప్రాబ్లం నాకు, సెట్ అవ్వట్లేదు ఎవరు కూడా. అందుకే ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ అనేది తెప్పించేస్తున్నాను చక్కగా హ్యాపీగా. చక్కగా 1 వీక్లో డెలివరీ వచ్చేస్తుంది ఆర్డర్ చేయంగానే. అలా తెప్పించేసుకొని యూజ్ చేస్తున్నాను చక్కగా కుట్లు వేసుకొని. సో ఇది సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇది చాలా గోల్డ్ శారీకి కూడా వేసుకోవచ్చు, ఇది బాగుంటుంది. ప్రిన్స్ కట్టే వస్తుంది. వీటిలో ఇంతకుముందు పింక్ కలర్ కూడా చూపించానండి, పట్టు టైప్, చాలా బాగుంది. ప్రిన్స్ కట్ వస్తుంది, స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి. హ్యాండ్స్ అయితే మనకి సీక్వెన్స్ ఇట్లాగే వర్క్ అనేది మొత్తం అంతా సేమ్ వస్తుందండి. వెనకాల థ్రెడ్డింగ్ వచ్చేసింది. నెక్ కొద్దిగా లిటిల్ బిట్ కట్ అనేది ఇలా డీప్ వచ్చింది కదా, అక్కడ లైట్గా అనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ హుక్సేనండి నావన్నీ కూడా, మోస్ట్లీ ఫ్రంట్ హుక్సే ఉంటాయి. ఎక్కడో కొన్ని ఉంటాయి 20% బ్యాక్ హుక్ ఉంటాయి. సో ఇది ఎక్కువ లెంత్ ఖర్చు అనేది రాలేదు. సో అందుకని చూసి సైజ్ అనేది పెట్టుకోండి. ఓవర్లాక్ అయితే ఇక్కడ చేయలేదు, ఇక్కడ చేశాడు కానీ ఖర్చు అనేది ఎక్కువ ఇవ్వలేదు. సో అది చూసి తెప్పించుకోండి. కప్స్ క్వాలిటీగా ఇవ్వలేదు, తీసేసేయచ్చు కూడా. ఓకేనా, క్వాలిటీగా ఇవ్వలేదు, స్టిఫ్గా లేవు. ఫస్ట్ క్వాలిటీ కాదు, సెకండ్ క్వాలిటీ వచ్చింది. కావాలంటే తీసేసుకోవచ్చు. ఓకే, లైనింగ్ సిలికే వస్తుంది. ఖర్చు అనేది చూపించాను కదా. సో ఇది అలాగే ఈ బ్లౌజ్ కూడా చూసేద్దాము. దానికి ఇది చాలా శారీస్ కూడా మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే వీటిలో కలర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఫ్లవర్స్ అనేది కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. నైస్, బాగుంది. ఇది కూడా ఫ్రంట్ హుక్సేనండి. వచ్చి బ్యాక్ వస్తుంది మనకి. నేను డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. నచ్చితే కనుక మీరు ఇవి ఆ శారీ కావాలంటే ఆ శారీ ఉంటే కనుక అట్లా పర్చేస్ చేసుకోండి. దేనికైనా మ్యాచ్ అయితే కనుక కొనుక్కోండి. ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో కాదండి, నాకు నచ్చినవి నేను తెప్పించుకున్నవి మీకు రివ్యూ షేర్ చేస్తే యూజ్ ఉంటుందని చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని. ఓకే, హ్యాండ్స్ ఇలా వస్తుంది. అలాగే లోపల ఖర్చు ఓవర్లాక్ చూసేద్దాము. కప్స్ అయితే క్వాలిటీగా ఇవ్వలేదండి, స్ట్రిప్గా లేవు. ఓవర్లాక్ చాలా బాగా చేశాడు, ఖర్చు చాలా బాగా ఇచ్చాడు. అయితే నేను ఎక్కువ ఖర్చు పెట్టినట్టున్నాను. చూడండి, నేను ఇలా స్టిచ్ వేసుకుంటాను అనమాట. ఎక్కువ ఖర్చు తెప్పించుకొని స్టిచ్ వేసుకుంటాను. ఓవర్లాక్ అయితే చేశాడు. ఇక్కడ ఓవర్లాక్ చేశాడు ఎట్లా వచ్చింది. ఓవర్లాక్ అయితే చేశాడు, బాగుంది. ఇలా ఉంటేనే పీసులు లేకపోకుండా ఉంటాయి. ఖర్చు బాగా ఇచ్చాడు. ఓకే, కప్స్ క్వాలిటీగా ఇవ్వలేదు. ఓకేనా, ఇది తక్కువే పడింది లేని 250 బిలోనే పడింది మనకి ఇది. సో అందుకని ఇట్లా ఇచ్చాడు. ఈ రేటుకి ఇది చాలా ది బెస్ట్. రెడీమేడ్ బ్లౌజెస్ 250 బిలో వస్తున్నాయంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కదా. చాలా అంటే చాలా బాగుంది. ఇది బాగుంది. అలాగే ఈ బ్లౌజ్ కూడా ఈ శారీకి బాగుంది. రెండు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఎంత టైం అయింది, ఆల్మోస్ట్ 14 మినిట్స్ అయిపోయింది. సో ఇంకోసారి ఇంకో బ్లౌజ్ ఇంకా ఉన్నాయి చూపిద్దామంటే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. చీకటి పడిపోతుంది కదా, అంత క్లారిటీ రావట్లేదు వీడియో కూడా. సో రేపటి వీడియోలో మళ్ళీ ఇంకా శారీ బ్లౌజెస్ పెడతాను. కీప్ వాచింగ్ విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.